వెల్కమ్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ బ్లాగ్. చేపల పులుసు చేయబోతున్నానండి. దానికోసం నేను కానగరసులు చేపలు తీసుకున్నాను. ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అలాగే దానికోసం కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అయితే ఉల్లిపాయలు అయితే నేను 3 తీసుకున్నానండి మినిమం సైజులో. అలాగే ఒక టమోటా అండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు అండి. ఒక బౌల్ సరిపోయేలా నేను పులుపు తీసుకొని పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, కారం, ధనియాల పౌడర్, సాల్ట్ పెట్టుకున్నాను స్టవ్ మీద. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడెక్కాక ఉల్లిపాయ తరుగులు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసాక పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేస్తానండి. పచ్చిమిరకాయలు వేసాక కొద్దిగా మిక్స్ ఇవ్వాలండి. బాగా మిక్స్ చేసి కొద్దిగా ఉల్లిపాయలు బ్రౌన్ షేడ్ వచ్చేదాకా కొద్దిగా ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యే లోపల మనం చేపలకి సాల్ట్, కారం, అలాగే చిటికెడు పసుపు యాడ్ చేద్దామండి. నేనైతే టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తానండి. అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా మిక్స్ చేద్దాం. అప్పుడు చేపలకి బాగా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. అలాగే మిక్స్ ఇద్దామండి. ఇలా మిక్స్ ఇస్తే చాలండి. మరీ చేతులతో మరీ అలా పెట్టకండి. జస్ట్ అలా గిన్నెలతో అలా చేస్తే షేక్ చేస్తే చాలు, బాగా మిక్స్ అయిపోతుందండి. ఆ లోపల మనకి రెడీ అవుతుంది చూడండి. నేను పసుపు యాడ్ చేస్తున్నాను. మళ్ళీ పసుపు యాడ్ చేసి జస్ట్ ఒక మిక్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఒక మిక్స్ ఇస్తున్నానండి. ఎందుకంటే అక్కడ గిన్నెలో పట్టేస్తుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు కూడా దాంతోపాటు యాడ్ చేస్తున్నాను. టమాటాలు కూడా బాగా స్మాష్ అవ్వాలండి. దాన్ని ఒక మిక్స్ ఇవ్వాలి బాగా. అప్పుడు టమాటాలు కూడా స్మాష్ అయ్యి మంచి గ్రేవీ తయారవుతుంది. కాబట్టి మంచి మిక్స్ ఇవ్వండి. కాసేపు అలా మిక్స్ ఇచ్చి తర్వాత మూత పెడితే ఒక 5 మినిట్స్లో ఆయిల్ పైకి వచ్చేస్తుందండి. దాన్ని బట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ దానికి కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మిక్స్ ఇచ్చేసి బాగా మూత పెడుతున్నానండి. ఒక 5 సెకండ్ అలా ఉంటే నీట్గా స్మాష్ అయిపోతుంది. జస్ట్ మళ్ళీ ఒక మిక్స్ ఇస్తున్నాను. ఎందుకంటే అయ్యిందా లేదో ఒకసారి చూస్తున్నాను. ఓకే ఆల్మోస్ట్ అయ్యింది. దానికి ఏం చేయాలంటే కారం యాడ్ చేయాలండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. కారం ఆల్రెడీ నేను చేపలు పట్టించేసాం కదా కాబట్టి 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే కొద్దిగా మిక్స్ ఇచ్చేసి చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను ఒక బౌలు. నెక్స్ట్ కొద్దిగా మిక్స్ ఇద్దామండి. మిక్స్ ఇచ్చాక అదే సేమ్ బౌల్లో ఇంకొక బౌల్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే కొద్దిగా గ్రేవీ సేమ్ బౌల్లో యాడ్ చేస్తానండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ చూసుకొని మన చేపలకి సరిపడేలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే కొద్దిగా వేడయ్యాక చేపలు వేసుకోవాలి కాబట్టి జస్ట్ మిక్స్ ఇచ్చేసి మూత పెట్టేస్తున్నాను. కొద్దిగా వేడవ్వాలి, బాగా కుక్ అవ్వాలండి. ఆ టమాటా స్మాష్, చింతపండు పులుసు అని మంచి స్మెల్ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం అన్నీ రెడీ చేసిన చేపల్ని నేను వేసుకుంటున్నాను. అందులో వేసేసుకొని మూత పెట్టేసానండి. మూత పెట్టేశాక కరివేపాకు, అలా కొద్దిగా కొత్తిమీర అని యాడ్ చేసేసి జస్ట్ మూత పెట్టేశాను. నేను ఆల్రెడీ సాల్ట్ ఎంత కావాలో వేసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ సాల్ట్ అయితే చూడట్లా. ఆల్రెడీ నేను కరెక్ట్గా వేసేసుకున్నానండి. స్టార్టింగ్ అలాగే చేపలకి కలుపుతున్నప్పుడు వేసుకున్నాను. వావ్, చాలా బాగుందండి. రెడీ అయిపోయిందండి చేపల పులుసు. వేడి రైస్లోకి అలా తీసుకొని తింటే చాలా బాగుంటుందండి. రెడీ అండి. తినడమే ఆలస్యం. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ చేపల పులుసు విత్ రైస్ రెడీ అండి. మీరు రెడీనా? లంచ్ చేద్దాం.